పంచును చరణదాసి మలు పంచును చరణదాసి. ఎందుకు కొడుతున్నారా? కొట్టకపోతే దొంగలు ఇంకేం చేస్తారు? దొంగతనం చేశాడు. దొంగతనమా ఇంకేమన్నానా ఈతను? అరే ఈ పేదోడు మా ఊరి వాడేనయ్యా. ఏదో గతి లేక దొంగతనం చేస్తే మాత్రం అందరూ కలిసి వాడిని కొట్టి చంపేస్తారా? ఎంత గతి లేకపోతే దొంగతనం చేస్తారా? వెళ్ళు, మీ పని మీరు చూసుకోండి. దొంగ వేద చంపేసి ఉండాల్సింది. సరే వెళ్ళండి వెళ్ళండి. కోటయ్య లే మెల్లగా. ఒరేయ్, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ఈ ఊళ్ళో వ్యాపారం గీపారం అది ఇది అని అంటే నువ్వు వింటావా? ఒరే కోటిగా, ఏదో ఒక రోజున ఖచ్చితంగా నీ కూతురు కార్యం జరిపించడానికి నువ్వు నా దగ్గరికి తప్పక వస్తావు. ఇది నువ్వు బాగా గుర్తుంచుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు. చూడవి లలిత. ఏంటి పిన్నమ్మా, ఇది ఇంతలా ఏడుస్తుందేంటి? ఏం లేదులే, దానికి కార్యం జరగబోతోందిగా, అత్తారింటికి వెళ్ళిపోతుంది. మరి అమ్మని నాన్నని అందరినీ వదిలేసి వెళ్లాలంటే ఏడుపొస్తుందిగా. అదా అదా సంగతి. ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా? నాయనో, ఇదేం పిచ్చి పిల్లరా బాబు. ఊరుకో. ఇక మనం ఎప్పటికీ కలుసుకోవా ఏంటి? ఏదో చెప్తానన్నా. దాని మొహం అదేం చెప్తుందిలే. దానికి కార్యం జరగబోతోంది కదా, అందరితో కలిసి ఆడాలి పాడాలి అని దాని ఆశ. మీరు వెళ్ళండి, మీరందరూ వెళ్ళి మీ స్నేహితుల్ని పిలుచుకురండి. అప్పుడు అది ఎంత సంతోషంగా ఉంటుందో. అవును పిన్నమ్మా, నేను కూడా అదే చేయాలనుకుంటున్నావు. పదవి సుమతి, వీళ్ళందరినీ పిలుచుకొద్దాం. పద పద. నీకు కానుక ఇవ్వడం కోసం ఒక వస్తువు తెచ్చాను. అరే చంద్రిక నీళ్ళలో మునిగిపోతుంది. చంద్రిక చంద్రిక, కళ్ళు తెరిచి చూడు. చంద్రిక చూడవే, కళ్ళు తెరు చంద్రిక. చంద్రిక కళ్ళు తెరు చంద్రిక. ప్రాణాలు పోయినట్టున్నాయి. చంద్రిక, మా కూతుర్ని పట్టుకుపోయి మాకు అన్యాయం చేసావా దేవుడా? కళ్ళు తెరవే. ఉండు లలిత, లోపల నీళ్ళు తక్కిద్దాం త్వరగా. కానీ చంద్రిక, కళ్ళు తెరు. చంద్రిక, చంద్రిక.